ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహి మే పార్వతీరమే దేహి మే లక్ష్మీరమే దేహి మే సరస్వతీరమే. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతామాతకు సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకు అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ పతంజలి మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ పతంజలి యోగ శాస్త్రంలోని అష్టాంగ రాజయోగలో నియమాలు చెప్పుకుంటూ సంతోషం దగ్గర ఉన్నాం కదా మనము. సంతోషంగా అవును సార్. సంతోషం, చాలా సంతోషం. సంసారం అనేది సంతోషంగా ఉండాలంటే ఉంటేనే కదా మిగతాదంతా కూడా సంతోషంగా ఉంటుంది కదా. జీవితం అనేది ఎట్లన్నా ఉండని గాక జ్ఞాని దానిని సంతోషంగా మార్చుకుంటాడు అంతే. ప్రకృతికి అనుగుణంగా మనమే మారాలి తప్ప మనకు అనుగుణంగా ప్రకృతిని మార్చుకోవాలి అని మాత్రం ప్రయత్నం చేస్తే చాలా దుఃఖాన్ని దారితీస్తుంది. ప్రకృతికి అనుగుణంగా మనము వాలిపోవాలి. మనకు అనుగుణంగా ప్రకృతిని మార్చుకోవాలని ప్రయత్నం చేయడం తప్పు. జరగదు కూడా, జరిగినా ఇబ్బందే. ఒక జమీందారు ఉండేవాడట ఒక ఊర్లో. జమీందారు అంటే ఆ ఊరికి పెద్ద. ఆయనకు వయసు ఎక్కువ ఉంది, కంటికి పొరలు వచ్చినాయి. పొరలు వచ్చి కొద్దిగా చూపు తగ్గింది. అప్పుడు గురువు దగ్గరికి ఆయన ఎప్పుడన్నా స్వామీజీలు అందుకు వస్తూ ఉంటారు, ఆ ఊరికి ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ స్వామీజీలు వస్తే ఇంటికి పిలుచుకొని పోయి శుభ్రంగా వాళ్ళకి పాదసేవ చేసి చక్కగా భోజనం పెట్టించి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి నమస్కారం చేసుకొని ఏదైనా 4 మంచి మాటలు చెప్తే వినేటువంటి బుద్ధివంతుడు ఆ జమీందారు. ఆ విధంగా వాళ్ళ ఊరికి ఎవరన్నా రాని, ఏ మహర్షి అన్నా రాని, ఏ స్వామీజీ రాని వంటికి పోవాల్సిందే. ఆ విధమైన పేరు పెట్టుకున్నాడు. ఒకరోజు ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ అక్కడ ఉపన్యాసం అంతా పూర్తయిన తర్వాత విడిదికి ఆ జమీందారు ఇంటికి పోయినాడు. ఏర్పాట్లు విడుదలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్వామీజీ భోజనం అయిన తర్వాత ఆ మాట ఏమాట మాట్లాడుతున్నప్పుడు ఈ జమీందారు చెప్పినాడు, స్వామి నాకు ఎలా ఏమంటే చూపు మసకగా ఉంది స్వామి, చాలా మబ్బుగా ఉంది, మబ్బు అవుతా ఉన్నాయి చుట్టూ చూసేదానికి, దూరం చూపు తక్కువగా. దానికి మహర్షి అని చెప్పినాడు,
అంత క్యారెట్లు పెసరమొలకలు బాగా తినయ్యా, పసుపచ్చగా ఉండే పండ్లు బాగా తిను, బొప్పాయి పండ్లు తడి బాగా తీసుకో, ఆకుకూర ఏదైనా మంచిదే, మునగాకు అన్నిటికంటే ఎక్కువ శ్రేష్టమైంది, కంటి చూపును బాగా వృద్ధి చేస్తుంది, మునగాకు బాగా తీసుకో. అలాగే నైట్ తొందరగా పడుకో, లేటుగా పడుకోవడం లేటుగా లేయడం చేయొద్దు. అలాగే పచ్చని పంట పొలాలు ఆకుపచ్చగా ఉండేటువంటి వాటిని ఎక్కువగా చూస్తూ ఉండు, తద్వారా నీకు చూపు బాగా పెరుగుతుంది, పొలాలు అనేవి తొందరగా బల్చవు అని ఋషి చెప్పినాడు. ఆ మహర్షి ఆకుపచ్చదనాన్ని బాగా చూస్తాడు. అలాగే స్వామి, ఖచ్చితంగా చూస్తాను అలాగే అని చెప్పేస్తాను. స్వామిజీ వెళ్ళిపోయినాడు. వెంటనే ఈ జమీందారుకు ఒక థాట్ వచ్చింది. ఇంకా బొప్పాయి పండ్లు, క్యారెట్లు, పెసర మొలకలు, పసుపు పచ్చగా ఉండే పండ్లు, ఆకుకూరలు ఇవి ఎట్లా అయినా మనకు లభిస్తాయి, పొలాల్లో దొరుకుతాయి, తెచ్చుకుంటాం, తింటాం. కానీ ఆకుపచ్చదనాన్ని చూడాలంటే పొలాలు దూరంగా ఉంటాయి. నేనేమో ఇక్కడ ఉంటాను, ఊర్లో ఉంటాను. మరి ఆకుపచ్చదనాన్ని చూడాలంటే ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేశాడు, తన ఇంటికి అంతా కూడాను పెయింట్లు తెప్పించేసి తన ఇంటికి చుట్టూ ఆకుపచ్చ కలర్ కొట్టేసినాడు. తన ఇంటి చుట్టూ ఆకుపచ్చ, తన ఇల్లు ఆకుపచ్చ కలరే, ఇంటి పక్కన ఉండే ఇండ్లన్నీ ఆకుపచ్చగా కట్టి తానే సుందర డబ్బు పెట్టేసి మొత్తం ఊరంతా ఆకుపచ్చ కలర్గా ఉండడం కోసం అనేసి ఇంటింటికి ఆకుపచ్చ కలరే కట్టించేస్తాను, సొంత డబ్బు ఖర్చు పెట్టి. అట్లా కొన్ని నెలలు పట్టింది. తర్వాత మళ్ళీ అదే స్వామీజీ వచ్చినారు వాళ్ళ ఊరికి. అంతా మారిపోయి ఉంది ఊరంతా. ఎలా ఉంది అంత ఊరంతా? ఆకుపచ్చగా ఉంది. అబ్బాయి ఏమి ఇట్లా అయిపోయింది ఇదంతా అనుకుంటా నేరుగా జమీందారు దగ్గరికి పోయినాడు. జమీందారు దగ్గరికి వెళ్తే జమీందారు చాలా స్వాగతం పలికి, స్వామి మహానుభావ మీ యొక్క ఆజ్ఞ మేరకు నేను ఆకుపచ్చదనాన్ని చూస్తున్నాను, ఆకుకూరలు బాగా తింటున్నాను, క్యారెట్లు బాగా తింటున్నాను, పెసరమొలకలు తింటున్నాను, పసుపచ్చ ఉండే పండ్లే తింటూ ఉన్నాను, నిద్ర బాగా పోతున్నాను స్వామి, కొద్దిగా చూపు బాగుంది అనేసి అంతా చెప్పి పాద నమస్కారం చేసుకున్నాడు. మరి ఏంటి ఊరంతా ఆకుపచ్చగా ఉంది, ఏంటి కథ, ఏం విశేషం, ఏదైనా ప్రత్యేక పూజలు ఉన్నాయా ఏంటి అని. అబ్బే అదేం లేదు స్వామీజీ, నాకు చుట్టుపక్కలంతా ఆకుపచ్చగా చూడమన్నారు కదా, ఆకుపచ్చదనాన్ని చూడమని చెప్పినారు కదా, అందుకు ఊరంతా రంగులు కొట్టించేసినానా. అయ్యో కర్మ, నీ మాట చెల్లుబడి అవుతుంది కాబట్టి అందరూ ఆకుపచ్చ కలర్ వేసుకున్నారయ్యా. ఎవరికి ఇష్టం ఉంటుంది? అందరికి ఇష్టం ఉంటుంది. ఊరంతా ఆకుపచ్చగా తయారుగా చేయడం ఎంత ఇబ్బందికరం చెప్పు, ఎంత డబ్బులు దండగా, ఎంత వృధా. ఓ 2 రూపాయలు పెడితే ఆకుపచ్చ అద్దాలు వస్తాయి కదా అయ్యా, 2 అద్దాలు ఆకుపచ్చ అద్దాలు పెరుగుంటే సరిపోలే, చుట్టుపక్కల అంతా పచ్చగానే కనబడుతుంది కదా, అనవసరంగా వేలు వేలు పోసినావు కదయ్యా బాబు అని. దృష్టిని మార్చుకో, అంతేగాని సృష్టిని మార్చొద్దయ్యా బాబు అన్నాడు ఆ మహర్షి. నీ దృష్టిని మార్చుకో, సృష్టి మారాలని ప్రయత్నం చేయొద్దు. ఎదుటివారు అట్లున్నారు, ఇట్లున్నారు, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అసూయతో ఉన్నారు, మనకు వ్యతిరేకంగా ఉన్నారు, అటువంటి దృష్టితో చూడొద్దు. నువ్వు నీ దృష్టిని పవిత్రంగా పెట్టుకో. వాళ్ళను మార్చే ప్రయత్నం చేయడానికి పోవద్దు. నువ్వు వాళ్ళు మారరు, వాళ్ళ రాత్రులు ఏముందో అది ఉంటుంది. భగవంతుడు మార్చేవాడు ఉన్నాడు, మారుస్తాడు. నీ ఎంతో నువ్వు నిశ్చింతగా ఉండి ప్రయత్నం చేస్తు, నీ దృష్టిని మార్చు, నీ మనస్సును, బుద్ధిని, నీ చూపును పవిత్రంగా ఉంచుకో. ఎందుకు చెప్పాను చూడండి, ఒక స్వామీజీ వేషకథ గురించి. తన దృష్టిని మార్చుకోంటే ఏమన్నా ఊరిలో వాళ్ళ రాత ఎట్టుంటుంది అనుకోంటే తాను మోక్షాన్ని పొందారు. ఆ వేష గురించి ఆలోచన చేసి రోజు వాళ్ళు వచ్చిపోతున్నారు, వీళ్ళు వచ్చిపోతున్నారు, ఇంతమంది వచ్చిపోతున్నారు, అంతమంది వచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇంటికి ఎదురుగా కూర్చొని రాలేరి పెడతా కుప్పలు పోసి పెట్టుకుంటా కూర్చుంటే ఈ పాపం కుప్పలు అయిపోయింది, శుభ్రంగా నరకాన్ని తీసుకుపోయినాడు. ఆమె రాత అలా ఉంది, ఏం చేస్తాము, మనకెందుకు అదంతా. జగన్నేత, జగత్పాలకుడు, జగద్రక్షకుడు, ఆ సర్వేశ్వరుడు ఎవరికి ఏ విధి నిర్వర్తింప చేయాలో ఆ విధి నిర్వర్తింప చేస్తాడు. ఈ సమాజంలో ఆమెకు స్థానం ఇచ్చారంటే ఆమె యొక్క అవసరం ఈ సమాజానికి అంత మాత్రం ఉంది. మనం ఎందుకు దాన్ని తప్పు పట్టాలి? ఈ సమాజంలో, సృష్టిలో ఏది తప్పు అనిపించదు జ్ఞానికి.
జ్ఞానైనటువంటి వానికి ఏది తప్పు అనిపించదు. ఎందుకంటామేమో తప్పు అనిపిస్తుందంటే సృష్టిని మనం తప్పు పట్టినట్లు అవుతుంది. ఆ సృష్టి నియమించిన వాడు ఆ సర్వేశ్వరుడు, ఆయనను తప్పు పట్టినట్లు అవుతుంది. మనం ఎంతటి వాళ్ళం, మనం ఎంత, మన బతికి ఎంత, మన తెలివితేటలు ఎంత, మన అంచనా ఎంత, మన భావన ఎంత, మనం ఏం అర్థం చేసుకోగలం సృష్టిని. అలాంటప్పుడు మనం తప్పు పట్టడానికి ఏం అర్హత ఉందని? ఆ సర్వేశ్వరుని సృష్టిని తప్పు పట్టేంత వాళ్ళమా? ఆ సర్వేశ్వరునే తప్పు పట్టేంత వాళ్ళమా? మనం కాదు కదా. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎట్లా ఉంచాలో వాళ్ళ వాళ్ళ కర్మానుబంధానుసారము, రుణానుబంధానుసారము అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. మనం మార్చాలని ప్రయత్నం చేస్తే మారుతుందా చెప్పండి? కాబట్టి మన దృష్టిని మార్చుకోవాలి. ఆమెను ఆ విధంగా దృష్టి పెట్టి చూడడం కంటే మనకెందుకు? నా దృష్టి 2 కనుబొమ్మల మధ్య పెట్టుకుంటా. నా దృష్టిని నా హృదయం మీద పెట్టుకుంటా. నా దృష్టిని నా సహస్రాల మీద పెట్టుకుంటా. అక్కడ కేంద్రీకరిస్తా. అక్కడ కాన్సంట్రేషన్ చేస్తా. అక్కడ నిలబెట్టి సర్వేశ్వరుని చూస్తా అని నా దృష్టి నేను అంతర్ముఖం చేసుకొని ఉన్నింటే ఆ ఋషి ఏమయ్యేవాడు? తన దృష్టిని అంతర్ముఖం చేసుకుని మహాయోగి అయ్యేవాడు, మోక్షం పొందేవాడు. ఆ దృష్టిని అంటే బాహ్య ప్రపంచం వైపు మరలించి అతడు నరకానికి పోవాల్సి వచ్చింది. కాబట్టి దృష్టిని మార్చుకోవాలి తప్ప సృష్టిని మార్చే ప్రయత్నం చేయకూడదు అంటుంది శాస్త్రవాక్యం. ఎప్పుడైతే మన దృష్టిని మార్చుకుంటామో ప్రపంచమంతా కూడా మంచిగానే కనపడుతుంది. సంతోషానికి లోటు ఉండదు. మనం ఎప్పుడైతే దిగజారిపోయి అహంకారానికి లోనయ్యి అవతల వారి పట్ల వ్యతిరేకత పెంచుకుంటామో, మనస్పర్ధలకు దారి తీసుకుంటామో, కోపంకు, ఆవేశానికి, అవతల వాళ్ళ మీదకి, అవతల వాళ్ళని చూస్తేనే కోపం వచ్చేది, ఆవేశానికి గురయ్యేది, తొందరపాటుకు గురయ్యేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనల్ని మనమే దిగజార్చుకున్న వాళ్ళం అవుతాం. మనము నిజంగా జ్ఞానవంతులం అయితే విశాలమైన హృదయంతో అందరినీ క్షమించుకుంటూ పోతాం, క్షమించేస్తాం అంతే. జ్ఞాని లక్షణం అది. ఎందుకు అంటే ఎవరు స్వతంత్రులు కాదు ఈ ప్రపంచంలో. అందరూ ఆ సర్వేశ్వరుని పరతంత్రులే కదా. ఆ సర్వేశ్వరుని పరతంత్రం వల్ల అందరూ నడుచుకుంటున్నారు తప్ప ఎవరు స్వతంత్రులుగా, ఎవరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికి చేత కాదు. తీసుకున్నంత మాత్రాన జరగాలని లేదు. జరిగినంత మాత్రాన అది వాళ్ళకు కీర్తి కిరీటం తెచ్చిపెట్టాలని చెప్పలేము. కాబట్టి మనం అనవసరంగా అవతల వాళ్ళ మీద మనము నిందారోపణ చేయడం అనేది మళ్ళీ మన పాపానికి అది కారణభూతమవుతుంది. కాబట్టి మన దృష్టిని మార్చుకుందాం, విశాలమైన దృష్టికి మారుదాం. అట్లాంటప్పుడు మనకు ఎవ్వరూ కూడా శత్రువులుగా కనిపించరు, ఎవరు దుర్మార్గులుగా కనిపించరు, ఎవరు దోషయుక్తంగా కనిపించరు. వాళ్ళు ఒకవేళ ఈర్షలతో, అసూయలతో, ద్వేషాలతో కావాలనే అన్యాయం చేయాలని, కావాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని, కావాలని నిన్ను శోభకు గురి చేయాలని ఎప్పుడైతే భావిస్తారో దాన్ని శిక్షించడానికి, దాన్ని సరిదిద్దడానికి భగవంతుడు ఉన్నాడు. నీ మనసు నీకు తెలుస్తా ఉంటుంది వాళ్ళు కావాలనే చేస్తున్నారని. కానీ నీవు నెగటివిటీకి అవకాశం ఇవ్వద్దు. నీ మనసు నీకు తెలుస్తా ఉంటుంది వాళ్ళు కావాలనే చేస్తున్నారని, పట్టించుకోవద్దు. జ్ఞాని లక్షణం అది. మీకు ఏకనాథ స్వామి పేరు వినింటారు, ఇంతకుముందే మీకు చెప్పాను, లాస్ట్ గురువారం అనుకుంటా. ఏకనాథ భాగవతం అనేది అత్యంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, శక్తివంతమైన గ్రంథం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాండురంగ స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి, దత్తాత్రేయ స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి ఆయనకు దర్శనమిచ్చి ఏకనాథ భాగవతాన్ని రాయమని చెప్పడం జరుగుతుంది. అది కూడా మరాఠీ భాషలో, సంస్కృతంలో ఉన్నటువంటిది. ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం కొద్ది రాశాడు అనుకుందాం. ఆ ఏకనాథ స్వామి ఊరిలో పరమ భక్తుడుగా, సద్బ్రాహ్మణుడుగా, చాలా సంస్కారవంతుడుగా, చాలా బుద్ధిమంతుడుగా, పరోపకార బుద్ధి గలవాడుగా, దైవభక్తి సంపన్నుడుగా,
మహాసాత్వికుడుగా శుద్ధ సత్వమును ఆశ్రయించినటువంటి మహానుభావునిలాగా ఇసుమంతా కూడా కోపం లేనటువంటి పరమ పునీతుడు లాగా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలందరికీ అతడంటే చాలా గౌరవం. అది భయంతోనూ గౌరవం ఉంటుంది, భక్తితోనూ గౌరవం వస్తుంది. యాది శ్రేష్టమైంది? భయంతో ఇచ్చే గౌరవం గొప్పదా, భక్తితో ఇచ్చే గౌరవం గొప్పదా? భక్తితో ఇచ్చే గౌరవం గొప్పదండి. అందరూ ఒకేసారి భల్లున చెప్పేసి భల్లున ఆగిపోతారు. భక్తితో ఇచ్చే గౌరవం గొప్పది. భయంతో కూడిన గౌరవం గొప్ప అంటున్నారు. కాదు సార్, భక్తితో ఇచ్చే కాదు గురుగారు. లోపల రకంగా ఉంటుంది సార్. భయంతో ఇచ్చే గౌరవాన్ని వీళ్ళకి ఇంత ఇవ్వాలా అని ఏదో పై మెప్పు కొరకు ఇవ్వడమే గౌరవం. భక్తితో మాత్రం సంపూర్ణంగా ఇస్తారు. అవునా? బాగా అనుభవజ్ఞులు మీరంతా. నాకు బాగా అనుభవం ఉంది సార్, అందుకనే చెబుతున్నాను. ఏం జంబమాత తిరుగుతాండావు? మీరు బాగా అనుభవజ్ఞులు అని అంటుంటే నేను అంటున్నాను సార్, మేము ఏ విషయంలో అనుభవజ్ఞులము అని. అదే భయంతో కూడిన గౌరవాన్ని పొందడంలో లేదు, భక్తితో కూడిన గౌరవం ఇస్తున్నాం సార్ మేము. పొందడంలో నేను చెప్పింది. పొందడము ఎందుకు భయంతో పొందడం సార్? స్వేచ్ఛగా నా కోడలు నేను చెప్పినట్టే వినాలా? భయపడాలా? ఆ విధంగా చెప్తున్నారా మీరు? నా మొగుడు నా కంట్రోల్లో ఉండాలా? నా పిల్లలందరూ నా గిప్పట్లో ఉండాలా? నేను వచ్చినానంటే ఇంట్లోకి లేచి నిలబడాలా? లేదా వాళ్ళ పనులు ఏమైనా చేస్తున్నా పక్కన పెట్టేసి అలర్ట్ కావాలా? నా కోడలు వంట చేసే వంట రూమ్లో పరిగెత్తుకుంటూ రావాలా కోడలు అత్త ఇంట్లోకి వచ్చేటప్పటికి? అత్తయ్య చెప్పండి అత్తయ్య, ఏం అత్తయ్య చెప్పత్తయ్య అనేసి. అలా ఉంటే హ్యాపీ కదా. చూడు ఎంత బాగా నవ్వుతున్నారో, కిలకిలా నవ్వుతున్నారు. ఇవన్నీ మనసు ఆడవాళ్ళ విషయంలో జరగదండి. ఆడవాళ్ళ విషయంలో అలా జరగదు. ఇప్పుడు ఎవరు భయపడరా? అంటే ఆశ ఉంది అయితే భయపడాలా అని వినోదక్కకి. మరి భయపడరు సార్ ఎవరు అని ఎందుకంటున్నారు? కాదు, ఇప్పుడు కోడలు ఎవరు భయపడాలి అంటే చెప్తాను. ఎప్పటి కోడలు కూడా ఎందుకు భయపడాలి అంటున్నా. వెనకటి రోజు కాదు కదా సార్, వెనకటి రోజు అయితే భయపడరు సార్. ఏమ్మా ఏమో చెప్పలే, అర్థం కాలేదు మాకు. ఏదో తిట్టేసినట్టున్నారు. వెనకట సార్, ఇప్పుడు అట్లా లేదు. అంటే మీకు కూడా భయం ఉండాలి, భయపడాలా అంటారు అంతే. ఇలాని కాదు కానీ వెనకటి కాలం కోడలను తెచ్చుకోవాలా, సరిపోతుంది. అప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఎవరు భయపడాలని ఉండకూడదు. ఎవరికి భయపడడం కాదు కావాల్సింది. మనలో ఉండేటువంటి పాజిటివ్ థింకింగ్ వల్ల, మనలో ఉండేటువంటి క్షమాగుణం వల్ల, మనలో ఉండేటువంటి దైవిక గుణాల వల్ల, మనలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి విశాలమైన హృదయానికి వాళ్ళు కరిగిపోయి దారిలోకి రావాలి. దానికి దైవబలం తోడు కావాలి. ఆ దైవబలం తోడైతే అప్పుడు ఆ దైవానుగ్రహం వల్ల వీరందరూ కూడాను అటువంటి గౌరవంతో, అంటే భక్తితో కూడిన గౌరవం అనేది మనకు అందరికీ సిద్ధిస్తుంది. అధికారము అనేది పెద్దవాళ్ళం కదా అనేది కొరగావు, అవి ఎందుకు పనికిరావు. అధికారం కానీ, పెద్దరికం కానీ, వయసు కానీ ఇందులో ఏమీ ఉపయోగపడవు. అవి కేవలము మనలో ఉండే సంస్కారము, మనలో ఉండే గొప్ప గుణము, అలాగే అవతల వాళ్ళలో కూడా ఉండేటువంటి సంస్కారం వల్ల మనకు భక్తితో కూడినటువంటి గౌరవం అనేది లభిస్తూ ఉంటుంది.
మనలో కూడాను ఆ చాలా సాత్విక గుణాలే ఉండాలి. ఎంత అధికారం అనేది ఉన్నప్పటికీ దాన్ని ప్రయోగించనే కూడదంట, అస్సలు ప్రయోగించకూడదు. అట్లానే చెప్పేసి మనము మనలో ఉండేటువంటి సద్గుణ సంపత్తితో, సామర్థ్యాలతో, అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో, మంచితనంతో ఎదుటి వారి మనము మెప్పించగలగాలి, మన దగ్గరికి రప్పించుకోగలగాలి. క్షమించే గుణం చాలా ఉపయోగపడుతుంది. తప్పులు ఎవరు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరము తప్పులు చేసే వాళ్ళని. తెలిసి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, మాయా ప్రభావం చేత కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, గత జన్మల రుణానుబంధం వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి మనము బయటపడాలి. అలాగే అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తి వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. అర్థం చేసుకునే దాంట్లోనే సర్దుకుపోయే దాంట్లోనే ఎప్పటికీ కూడాను అందరూ మన వాళ్ళు అవుతారు. ఎవరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకి ఎంత ఇబ్బంది, ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత బాధ కలిగించినా మనకు గంధపు చెక్కలు గుర్తుకు రావాలా, మల్లె పువ్వులు గుర్తుకు రావాలా. గంధపు చెక్కల్ని ఎంతగా గొడ్డలతో నరికిన గొడ్డలికి కూడాను సువాసన అందిస్తుంది కదా. మల్లె పూలను చేతులకు నలిపిన చేతికి కూడా సువాసన ఇస్తుంది మల్లె పువ్వు. ఆ విధంగా మనలో సద్గుణ సంపత్తి ద్వారా ఎదుటి వారిని మెప్పించగలగాలి, ఒప్పించగలగాలి. వాళ్ళలో ఉండే లోపాలను సరిదిద్దడానికి దైవశక్తిని కూడా తోడుకోమని కోరుకోవాలి. భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఎదుటి వాళ్ళు కూడాను, కఠినంగా ఉండే వాళ్ళు కూడాను మెత్తబడిపోతారు. అది మన ప్రార్థన వల్ల సిద్ధిస్తుంది. అంతే తప్ప మన అధికారాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తే ఏం పనికిరాదు అధికారం అనేది. ఇట్లా ఏకనాథ స్వామి ఆ విధంగా ప్రజలందరినీ కూడాను భక్తితో కూడినటువంటి గౌరవానికి దాసోహం చేసేశాడు. ప్రజలందరూ ఆయనకు శరణు వచ్చేవాళ్ళు, పాదాలకు నమస్కరించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎదురైతే మనకు మంచిది అవుతుంది అనుకుని అదే పనిగా వాళ్ళ ఇంటి ముందు నుంచి అట్లా పోయేవాళ్ళు, నమస్కరించుకొని పోయేవాళ్ళు, దర్శించుకొని పోయేవాళ్ళు. ఏకనాథ స్వామి చాలా పరమభక్తుడు, పరమ పునీతుడు, నిర్మలుడు, నిశ్చలుడు, నిష్కలంకుడు, నిష్కపటుడు, నిర్వంచనుడు, వంచన లేనివాడు. ఎవరైనా ఒకరు బాగున్నారు, మంచిగా ఉన్నారు, ప్రజలతో మెప్పు పొందుతున్నారంటే వాళ్ళకు శత్రువులు కూడా తయారవుతారు, ఈర్ష్యాలతో, అసూయలతో. ఇంకొక బ్రాహ్మణుడు అదే ఊర్లోనే ఉండేటువంటి వాడు. అతడు గొప్ప పండితుడు, ఏకనాథ స్వామి కంటే గొప్ప పండితుడు. ఏకనాథ స్వామి చిన్న వయసు, ఆయన ఇది పెద్ద వయసు వాడు. అంతవరకు ఆయనకు ఎక్కువ గౌరవము, ప్రతిష్టలు ఎక్కువ ఉండేటివి. బాగా డబ్బులు కూడా సంభావన ఇచ్చేవాళ్ళు. ఏదైనా శాస్త్రం చెప్పించుకునేదో, లేదా మంచి రోజు మంచి చెడ్డ చెప్పించుకునేదో, అది పోయేసేసి తాంబూలంతో డబ్బులు పెట్టించేసి చెప్పించుకుని రాయించుకుని నామకరణాలు కానీ, వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు కానీ అవన్నీ చేసేవాడు. అప్పుడు వాళ్ళకు డిమాండ్ కూడా చేసేవాడు, ఇంత డబ్బులు కావాలి, నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను వచ్చి పెళ్లి చేయిస్తా, నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను ఇంట్లో పూజ చేయిస్తా, ఇట్లా డిమాండ్ చేసేవాడు. ఎందుకంటే ఆయనకంత పరపతి అప్పుడు ఉండేది. మంచి చెడు చెప్పడంలో కూడాను తాంబూలం ఇచ్చి చేయాలి. మామూలుగా బ్రాహ్మణులకు ఎవరికైనా అంతే, ఒట్టి చేతులతో పోయేసి అడగకూడదు. బ్రాహ్మణులకు అదే జీవన ఆధారం కాబట్టి మనం తోచినంత తాంబూలంలో పెట్టి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకోవడం అనేది చేయాలి. సరే, ఎప్పుడైతే ఏకనాథ స్వామి ఈ విధంగా మంచి చెడు చెప్పడం మొదలుపెట్టినాడో ఆయనకు పరపతి తగ్గిపోతా వచ్చింది. ఈయన ఏమి తీసుకోడు, ఏమి అడగడు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు, లేనివన్నీ కల్పించి చెప్పాడు, భయపెట్టేది ఉండదు. నువ్వు అది చేసుకోలేదంటే చచ్చిపోతావు చూడు అంటే ఇంకేమవుతారు. అలాంటివి ఈ బ్రాహ్మణులు కొన్ని చాదస్తాలు ఎక్కువ. ఆ మూఢ చాదస్తాలతో
మనుషుల్ని పాడు చేస్తూ వచ్చారు. కొన్ని మూఢనమ్మకాలన్నీ ఆరోపించి వాళ్ళకి ఇష్టం లేనివన్నీ ప్రజల మీదకి ఆపాదించి దానికి బందీలు చేస్తూ వచ్చారు. సమాజాన్ని కాస్త చెప్పాలంటే ఈ బ్రాహ్మణులే చెడగొట్టారని కూడా చెప్పాలి. సరే, మనం విమర్శకులం కాదు, ఇక్కడ సందర్భము కాదు. సరే, ఇప్పుడు ఏమైపోయింది, ఏకనాథ స్వామి పట్ల అతనికి ఈర్ష్య పెరిగింది. ప్రజలందరూ అతని వైపు, అతని దగ్గరికే వెళ్తున్నారు. చాలా మంచిగా చెప్తాడు సమాధానము, నెమ్మదిగా చెప్తాడు. పెద్ద పెద్దగా పూజ చేయించుకో, లేదంటే ఈ దోషం ఉంది కాబట్టి అభిషేకాలు చేయించు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకో, ఇంత దానం చేయి, ఇవన్నీ చెప్పడిన చాలా సులభమైనటువంటి మార్గాలు చూసిస్తాడు. ఖర్చులు ఎక్కువ ఉండవు. భగవన్నామం బాగా జపం చేసుకో, భగవద్గీత పారాయణం చేసుకో, సజ్జన సాంగత్యం చెయ్యి, అందులోనే అన్ని కలిసి వస్తాయి. తల్లిదండ్రులను ప్రేమించు, తల్లిదండ్రులు పొద్దున్నేస్తే నమస్కారం చేసుకో, గురువులను ఆశ్రయించి వాళ్ళ చెంత కూర్చొని 4 మంచి మాటలు వింటూ ఉండు, శాస్త్ర పరిశోధన చేస్తూ ఉండు, ఇలా సత్సంగాలు వింటూ ఉండు, ఇలాంటివే చెప్పేది. భగవన్నామం అన్నిటికీ మందు, భవరోగ ఔషధం భగవన్నామం అని చెప్పేవారు. ఆ భగవన్నామం నిరంతరం జపం చేస్తా అంటే అసలు దరిద్రాలే రావు, ఎటువంటి కష్టాలు రావు. ఆ భగవన్నామం కూడా జపం చేసుకోలేకపోతే ఎట్లయ్యా బాబు అనేవాడు ఏకనాథ స్వామి. దాంతో అందరూ కూడాను సులభమైన మార్గాలు కాబట్టి, సంసారానికి ఏ ఇబ్బంది లేదు కాబట్టి, డబ్బు ఖర్చు ఏమీ లేదు కాబట్టి ఇటువైపు ఎక్కువ ఇష్టం. దాంతో ఆ పెద్ద పండితునికి కోపం వచ్చేసింది. ఇంకా ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, అసలు ఏకనాథ స్వామి కోపమే రాదు, అస్సలు కోపం రాదు, చాలా శాంతం, చాలా సాత్వికం, చాలా మెత్తని మనస్సు అయింది. అది అతని నోట పడింది, అతని చెవులో పడింది. అతను చాలా కోపం వచ్చేసింది. ఎట్ట తిరిగి ప్రజల్లో దుర్బుద్ధి, అంటే అతని పట్ల దుష్ట భావన తెప్పియాలా. కోపం రాదు, కోపం మాట్లాడటం లేదు, కోపం వచ్చి చేయాలా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోనే ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు. ఆ పేద బ్రాహ్మణుడు వచ్చేసి ఆ పండితుని దగ్గరికే, బ్రాహ్మణుడే కదా ఇద్దరు, స్వామి మా కూతురిది పెళ్ళి ఉందప్ప, కొద్దిగా డబ్బు సహాయం చెయ్యి, పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఓ, కూతురు పెళ్ళిందా, సరే సరే సరే, నేను నీకు సహాయం చేస్తాను అనుకో, కానీ నాకు నువ్వు ఏదైనా నేను చెప్పింది నువ్వు చేయాలి అని అడిగినాడు. ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. ఏం లేదు, ఏకనాథ స్వామి ఉన్నాడు కదా, పొద్దున్నే 4 గంటలకే స్నానం వెళ్తాడా, పక్కనే గోదావరి నది ఉంది కదా, పోయి స్నానం చేసి వస్తుంటాడా, మార్గ మధ్యంలో నీవు అతని మీద బాగా నమిలి, తాంబూలం నమిలి ఉమ్మేసింది దాన్ని. అలా నువ్వు ఉమ్మేసేసి అతని కోపం వచ్చేటట్లు చేస్తే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. పెళ్లి ఖర్చులు అంతా పెట్టుకోమన్నా పెట్టుకుంటా, నువ్వు అది చేయన్నాడు. అయ్యో స్వామి, ఆయన పుణ్యాత్ముడు, అటువంటి పుణ్యాత్ముడి మీద ఇలాంటివి చేస్తే మహాపాపం కదా. అవునా, సర్లేపో, నాకు చేత కాదు, నీకు నేనేం సాయం చేయలేను, బయలుదేరచ్చు అన్నాడు ఆయన. అయ్యో అట్లా ఎందుకంటావు స్వామి, ఏదో నువ్వు అయితేనే నమ్మకం నాకు, నువ్వు ఖచ్చితంగా ఇస్తావని ఆశ పెట్టుకొని వచ్చినాను. చెప్తున్నా కదా, నీ కూతురు పెళ్లి ఖర్చు అంతా నేనే పెట్టుకోమన్నా పెట్టుకుంటా, అతని కోపం తెప్పించే పని చెయ్యి, నాకు అంతే కావాలి, ఇంకేమొద్దు. సులభమైన మార్గం నీకు అది. ఎవరి మీద ఉమ్మేస్తూ ఊరుకుంటారు వాళ్ళు, ఎలా కళ్ళు కనపడాలని చెప్తారు కదా, అట్లే అలా కోపం తెప్పిస్తే చాలు. ఈయన కోపం రాదు, కోపంలో జనాలు అనుకుంటున్నారు కదా, కోపం తెప్పించి చూద్దాం. ఏం చేయని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో సరైన ఒప్పుకుంటాడు, వేరే దారి లేక. అయ్యో పుణ్యాత్ముడు నేను ఈ విధంగా చేస్తే ఎలా అని అతనిలో బాధ ఉంది, కానీ తన కూతురు పెళ్లి యొక్క విషయమై తన తప్పు చేయడానికి సిద్ధపడతాడు. అలాగే అని చెప్పేసి పొద్దున్నే ఏకనాథ స్వామి నదికి పోయి స్నానం చేసి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో చెట్టు పైన కూర్చున్నారు. కొమ్మలు ఇట్లా రోడ్డు మీదకి వారింటాయి, దారి మీదకి ఆ చెట్టు కొమ్మ పైన కూర్చొని వేసి ఏకనాథ స్వామి చక్కగా స్నానం చేసి తెల్లని వస్త్రాలు, మల్లె పువ్వు లాంటి వస్త్రాలు ధరించి పాండురంగ నామాన్ని జపం చేసుకుంటూ వస్తున్నాడు.
అలా వస్తూ ఉంటే తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఆ ఏకనాథ స్వామి మీద ఎర్రగా మీద పడిందంట. ఏమిటా అని చూస్తే తాంబూలం నమిలి పైనుంచి ఉమ్మేశాడు. ఏమిటి పైనుంచి ఇట్లా అన్నిటి పైకి చూస్తే పైన ఆ పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. నవ్వుతున్నాడు. నవ్వుతూ ఉంటే ఈయన కూడా చిరునవ్వు నవ్వి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి మళ్ళీ శుభ్రంగా నదిలో మునిగి స్నానం చేసి ఆ బట్టలని పిండుకొని మళ్ళీ ఆ బట్టలే వేసుకొని తిరిగి వచ్చాడు. జపం చేసుకుంటూ వస్తే మళ్ళీ ఎంగిలి వేశాడు. మళ్ళా ఉమ్మేశాడు. పైకి చూస్తే మళ్ళీ నవ్వుతున్నాడు పక్క ఎగదాళిగా. చిరునవ్వే విసిరాడు మళ్ళొకసారి. మళ్ళీ పరిగెత్తుకుంటూ జపం చేసుకుంటూ నదికి వెళ్ళాడు. నదికి వెళ్ళి స్నానం చేసి శుద్ధి చేసుకొని బట్టలు పిండుకొని మళ్ళీ వచ్చాడు. మళ్ళా ఉమ్మేశాడు. అలా దాదాపుగా 108 సార్లు జరిగిపోయింది. 108 సార్లు. ఇతని నోట్లో ఎంగిలే అయిపోయింది. ఉమ్మేసేదానికి ఎంగిలి రావట్లే. అన్నిసార్లు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా కోపం చేసుకోలేదు. మళ్ళీ జపం చేసుకుంటూ వెళ్ళాడు, స్నానం చేశాడు, మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ పేద బ్రాహ్మణుడికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా భయం వేసింది, చాలా పాపభీతి చుట్టుకొనింది. పశ్చాత్తాపం పెళ్ళుబుకుతోంది. ఇంతటి పరమ పవిత్ర పునీతుడైనటువంటి మహానుభావుణ్ణి, ఇంత ఓర్పరిని, ఇంత నేర్పరిని, ఇంత శాంత స్వరూపుణ్ణి ఇంతవరకు నా జీవితంలో చూశానా? నేనే ఆయన స్థితిలో ఉంటే ఒక్కసారికి ఎంతగా నేను కోపం చేసుకుని విలువిల్లాడిపోయి అతన్ని ఏదో ఒకటి చేసి తీరాలి. ఎంత అహంకారం వెనికి, ఎంత కొవ్వు వెనికి, ఎంత మదం, ఎంత దుర్మార్గుడు వీడు, వీనికి ఏం అన్యాయం చేశాను నేను అని చెప్పి నాకు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి 10 మంది చెప్పి ఏదో విధంగా పంచాయతీ పెట్టి వాడిని కొట్టించేదో తిట్టించేదో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేసేవాడిని కదా. కానీ మహానుభావుడు చూడు, ఎంతటి సాత్విక గుణం, ఎంతటి మెత్తని హృదయం. ఎదుటి వ్యక్తి బాధ పెట్టకూడదు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు అని చెప్పేసేసి ఎంత ఓర్పుతో ఉన్నాడా. ఈ ఓర్పు నాకు ఏ ఒక్క పర్సెంట్ కూడా లేదు కదా అని చెప్పేసి వెంటనే దిగి వచ్చి ఆ స్వామికి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, స్వామి నన్ను క్షమించు స్వామి, నన్ను మన్నించు స్వామి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు అసలు. తెలిసి నేను నా ఎంగిలితో అపవిత్రం చేస్తూ వచ్చాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు నేను ఎంగిలి ఉమ్మేసిన నీ మీద ఏ మాత్రము చింతించగా, ఏ మాత్రం బాధపడకుండా తిరిగి నదికి వెళ్ళి స్నానం చేసి అంతే శాంతము. ఆ ముఖములో ఏ మాత్రము జుగుప్స కానీ, ఆ ముఖంలో ఏ మాత్రము కోపము కానీ, ఆవేశము కానీ, ఇసుమంత కూడా లేకుండా అదే శాంత స్వరూపం, అదే ప్రేమ స్వరూపం, అదే ప్రసన్న వదనం. ఆహా, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా స్వామి? నేను చేసిన తప్పుకు నిష్కృతి లేదు, దయచేసి నన్ను క్షమించండి. మీరు క్షమించండి అంటే, మీరు క్షమించినాను అంటేనే నా కర్మ తెగేది అనేసి అంటాడు. అంటే అప్పుడు ఏకనాథ స్వామి అతని చేతులు పట్టి లేపి, నువ్వెందుకు చింతిస్తున్నావు నాయన? నేనే కదా స్వామి ఎంగిలి మూసింది అని నువ్వు అనుకుంటున్నావా? కళ్ళ ముందు జరుగుతున్నది అదే కదా స్వామి. నీవు నిమిత్త మాత్రుడు నాయన. జ్ఞాని దృష్టి ఇలా ఉందో చూడండి, జ్ఞాని దృష్టి ఎలా ఉందో చూడండి. నీవు కేవలము నిమిత్త మాత్రుడివయ్యా. నా పాండురంగడు నాకు పరీక్ష పెట్టాడు. ఎలా నువ్వు స్పందిస్తావా అని నన్ను 1000 కళ్ళతో చూస్తున్నాడు. ఇలా చేస్తే నువ్వు ఓపికతో ఉంటావా? కోపంతో నువ్వు రగిలిపోతావా అని నాకు పరీక్ష పెట్టాడయ్యా. నువ్వు కేవలము నిమిత్త మాత్రుడు అంతే. నీ చేత ఆ పని చేయించిన వాడెవరు? జగన్నాటక సూత్రధారి, నా జగన్నాటక సూత్రధారి, నా పాండురంగడు.
ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన యొక్క దృష్టి లేకపోతే గడ్డి పోచ కూడా పక్కకు పోగలదా అయ్యా? చింతించకు. నీకే పాపము అంటలే, నీకే దోషము అంటలేదు నాయన. కన్నీరు తుడుచుకో, కన్నీరు తుడుచుకో. ఇదే దోషము లేదు. నా పరీక్షలో నేను నెగ్గినాను. నాకు అది ఎంతో ఆనందంగా ఉంది, నాకెంతో సంతోషంగా ఉంది. ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణుడనయ్యాను. తృప్తిగా ఉన్నానయ్యా. నేను తృప్తిగా ఉన్నాను. లేదు స్వామి, లేదు స్వామి, నన్ను మన్నించు స్వామి, నన్ను మన్నించు అనేసి మరీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతుంటే, లేదు నాయన, నీవు ఏ మాత్రము చింతించకు. ఇదే జరగకపోతే నేను ఒకే రోజు ఎంత పరమ పవిత్రమైనటువంటి పావనకరమైనటువంటి సకల పాపహరిణి అయినటువంటి గోదావరి నదిలో ఒకే రోజులో 108 సార్లు నేను స్నానం చేయగలనా? నా పాపమంతా ప్రక్షాళన అయిపోయింది. జన్మ జన్మాలుగా తెచ్చుకున్న కర్మంతా కరిగిపోయింది. నీ పుణ్యాన నాకు మేలు జరిగిందయ్యా. నువ్వెందుకు చింతిస్తున్నాను ఆయన? నిశ్చింతగా వెళ్ళు. ఇదంతా మరచిపో. నేనేమీ అనుకోవడం లేదు. అసలు నీ పట్ల నాకు ఏ ద్వేషము లేదు, ఏ కోపము లేదు. నా ధోరణి ఇది నాయన. నీవు నా మీద ఉమ్మేసావని నీ మీద నాకు ఇష్టమంతా కూడా కోపం లేదు. నీవు చెడిపోవాలని కానీ, నీకు అన్యాయం జరగాలని కానీ, నీవు తగిన శిక్ష అనుభవించవలసిందే అనేటువంటి దోష దృష్టి నాకు ఇష్టమంతా కూడా లేదు నాయన. నీవు నిమిత్త మాత్రుడవే. నా జగన్నాటక సూత్రధారి నా పైన ఈ విధంగా ఒక పరీక్ష పునినాడు. ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణ అవుతానా కాదా అని పరీక్షించినాడు. ఉత్తీర్ణమయ్యాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు నాయన. నీకే దోషం పాపం లేదు స్వామి. నా కూతురు యొక్క వివాహ నిమిత్తమై ఈ విధంగా నేను ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్తే అతడు పెట్టినటువంటి పరీక్ష ఇది. నాకు లేదు, నేను చేయను అని చెప్పినా కాక అతడు బలవంతం చేస్తే ఇలా వచ్చి చేశాను స్వామి. కూతురు పెళ్లి కోసం డబ్బు సహాయ నిమిత్తమై ఈ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప నేను ఉద్దేశపూర్వకంగా చేయాలని ఏ మాత్రం లేదు స్వామి. నన్ను క్షమించండి స్వామి అని చెప్పేసి పదే కాళ్ళ మీద అడుగుతుంటే, అయ్యో రామ, అట్లనా? నాకు ముందే చెప్పొచ్చు కదా నాయన. ఈ విధంగా నేను కోపం చేసుకుంటాను అని ఎదుర్కొంటే, కోపం చేసుకుంటే నీ కూతురు పెళ్లికి కావాల్సిన డబ్బులు వస్తాయని తెలుసుంటే నేను కోపం చేసుకునేవాడిని కదయ్యా. ఎందుకు ఇంతవరకు దాచిపెట్టావు నాయన అని ఇలా సమాధానం ఇస్తున్నాడు ఇప్పుడు ఏకనాథ. అయ్యో, నా యొక్క శాంతం వల్ల నీ కూతురికి వివాహం లేకుండా అయిపోతుంది, సహాయం దొరకకుండా పోయింది కదా. అయ్యో, నేనే క్షంతవ్యుని నాయన, నన్ను క్షమించు అంటాడు ఈయన ఏకనాథ. నేను కోపం చేసుకుంటే నీ కూతురు పెళ్లికి సానుకూలం అయ్యేదని ముందే తెలిసింటే నేను ఖచ్చితంగా కోపం చేసుకునేవాడిని కదా. ఎందుకు చెప్పలేదు నాయన నాకు ముందే? ఈ విధంగా కూడా నా శాంతం వల్ల కూడా నీకు నష్టం వచ్చిందే. ఎవరికి ఏ ఆపద కలగకూడదు నా నుంచి, ఎవరికి ఏ బాధ కలగకూడదు నా నుంచి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు నా నుంచి, అశాంతి కలగకూడదు అని చెప్పేసి నేను ఎప్పుడూ భగవంతుని కోరుకుంటూ ఉంటాను. నా కోపము ఆవేశం వల్ల అందరికీ చెడు జరుగుతుందేమని భయపడుతూ ఉంటాను. శాంతం వల్ల కూడాను నీకు చెడు జరిగింది కదయ్యా, క్షమించు నాయన నన్ను. ఈ భగవంతుడు ఎలా నాటకాలు ఆడుతున్నాడో చూడు. ఏమిటో ఆ జగన్నాటక సూత్రధారి ఆటలు అర్థం కావు కదా. నన్ను మన్నించు నాయన అని ఈయన ప్రాధేయపడుతుంటే, అయ్యో స్వామి, ఆ డబ్బులొద్దు, ఆ దరిద్రం వద్దు. నేను ఈ పాపం ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలో భయపడి వస్తున్నాను. నా కూతురు పెళ్లి కాకపోతే ఇంట్లోనే ఉంటుంది అంతర్గతి. వాడి డబ్బులు అసలు నేను స్వీకరించను. ఇంకా వాడు ఇస్తానన్నా నాకు వద్దు స్వామి. ఆ పాపపు డబ్బుతో నేను నా కూతురు పెళ్లి చేసిన ఆ సంసారం నిలబడతాదని నా నమ్మకాలు లేవు. నా కూతురు నా ఇంట్లో ఉన్న నా కళ్ళ ముందన్న సక్షేమంగా ఉంటుంది. ఆ పాపపు సొమ్ముతో నేను చేయలేను స్వామి. నేను అతని దగ్గరికి వెళ్ళను. నన్ను ఊరిగా క్షమించాను అని చెప్పు స్వామి. నీ భక్తుని గాని, నీ శిష్యుని గాని, సేవకునిగా నన్ను స్వీకరించు స్వామి. పాదాలు పెట్టి నమస్కరిస్తున్నాను. ఈ పాప ప్రక్షాళన ఎలా జరుగుతుందా అని భయపడిపోతున్నా స్వామి, భయపడిపోతున్నాను. మీరు క్షమిస్తేనే అది పోయేది స్వామి. నాకు నీ దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే తప్ప నాకు ఈ ప్రక్షాళన కాదనిపిస్తుంది. నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నన్ను ఉద్ధరించు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తాను. అప్పుడు ఏకనాథ స్వామి పాదాల దగ్గర శిష్యునిగా స్వీకరించమని ఎప్పుడైతే అడుగుతున్నాడో
అప్పుడు సరే నాయన, నీ కోరిక మేరకు నేను మంత్రదీక్ష ఇస్తున్నాను, శిష్యునిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి తులసి దళముతో నాలుక పైన బీజాక్షరాలు రాసి మంత్రదీక్ష ఇచ్చి శిష్యునిగా స్వీకరిస్తాడు. నేటి నుంచి నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు నాయన, నీ కూతురు పెళ్లిది నా పాండురంగడే చేస్తా, నిశ్చింతగా ఇంటికి వెళ్ళి తొందరలోనే ముహూర్తం నిర్ణయించబడుతుంది, వివాహం కూడా తొందరగా జరుగుతుంది. నీ పేదరికానికి భయపడవద్దు, వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టి చక్కగా పెళ్లి చేసుకుని అన్ని హంగులతో తీసుకెళ్తారు మీ కూతురు. సుఖ సంతోషకరమైనటువంటి వివాహం జరుగుతుంది, సుఖ సంతోషాలతో నిండినటువంటి సంసార జీవితం కొనసాగుతుంది. నిశ్చింతగా ఇంటికి వెళ్ళు నాయన, వెళ్ళు. పాండురంగ నామం వదిలిపెట్టకు, నిరంతరం జపం చేసుకుంటూ ఉండు. నీ కుటుంబ సభ్యులందరినీ ఉద్ధరించేవాడు ఆ పాండురంగడే. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. ఈ యొక్క ఏకనాథ స్వామి వాక్కు యొక్క ప్రభావం ఏమిటంటే వితిన్ డేస్లలో కొన్ని రోజులలోనే వారింటికి గొప్ప ధనవంతమైనటువంటి కుటుంబం నుంచి బ్రాహ్మణులు రావడము, ఆ బ్రాహ్మణుని యొక్క కూతురు యొక్క అందచందాలను చూడడము, వాళ్ళకు బాగా నచ్చడము, వాళ్ళ పేదరికంతో ఉండడం చూసి ఒక్క రూపాయి కట్న కానుకలు ఆశించకుండా సొంత ఖర్చుతో చక్కగా వివాహం చేసుకొని చీరలు, సారలు, ఆభరణాలన్నీ వాళ్ళే తెచ్చి చాలా చక్కగా అలంకరణ చేసి పెళ్లి కూతురుని వివాహం చేసుకుని సంతోషంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇది పాండురంగ స్వామి మహిమగా వాళ్ళు ఏకనాథ స్వామి చెప్పిన మాటలను అక్షర సత్యాలు చేశాడు పాండురంగుడు. అందుకే భగవంతుని భక్తానురక్త పరిపాలన పారిజాత అంటారు. భక్తానురక్త పరిపాలన పారిజాత. భక్తుడు చెప్పిన మాటల ప్రకారం భగవంతుడు ఆడుకుంటున్నాడు. ఇక్కడ భక్తుడు ఒక మాట ఇస్తే భగవంతుడు దాన్ని ఆచరణలో పెట్టేశాడు. అందుకే భక్తులను భగవంతుని మెప్పించుకోవాలి. భగవంతుని ఎప్పుడైతే మనం మెప్పిస్తామో మనలో ఉండే త్యాగగుణం ద్వారా, సద్గుణ సంపత్తి ద్వారా, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, శాంతంతో భగవంతుని మెప్పిస్తే మనకు అనుగుణంగా భగవంతుడే ప్రకృతిని మరలింప చేస్తాడు. మనకు అనుగుణంగా, భక్తులకు అనుగుణంగా పరిస్థితులను తీర్చిదిద్దుతాడు. భక్తుల మాటల్ని భగవంతుడు ఆచరణలో పెడతాడు. మనం సంపాదించాల్సింది ఏంటంటే ఆ భగవంతుని దగ్గర అత్యంత ప్రేమ, ఆ భగవంతుని దగ్గర విశ్వాసం, ఆ భగవంతునికి మన పట్ల ప్రేమ, ఆదరణ, అది మనం పొందగలగాలి. అది సాధిస్తే సంసారం ఎంత, ఈ అనంత విశ్వంతో పోలిస్తే మన సంసారం ఎంత. అనంత విశ్వాన్ని సంతోషంగా ఉంచే శక్తి భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు, తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ పాండురంగ భగవానుని పాదపద్మాలకు, ఏకనాథ స్వామి పాదపద్మాలకు, శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞ, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసిన అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనస వాచ కర్మ ప్రార్థిస్తూ సార్ నమస్తే సార్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కర్వావహై.